ప్రేమికులు ప్రేమికులు ఈ పార్కుల చుట్టూ అంతటా తిరుగుతూనే ఉంటారు. ఆ పార్కులల్లో ఎంతమంది చూస్తున్నా సరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక అన్నీ ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు, ఆడు ఏదో అడుగుతుంటే ఆడికి ఇస్తారు, ఈమె ఏదో అడుగుతుంటే ఆయన ఇస్తాడు, అంతా ఇస్తూనే ఉంటారు, పుచ్చుకుంటారు. కానీ ఒక ఫోన్ నెంబర్ అడిగితే మాత్రం ఇయ్యరు. ఫోన్ గుంజుకుంటుంటే ఫోన్ ఎందుకు నాది అని అంటారు. రోజు ఫోను తీసుకోవడానికి ఆ పోరడు పార్కులో గుంజుకుంటుంది, ఆ పిల్ల ఇస్తలేదు. నీ ఫోన్ అంటుంది తన ఫోన్ దాచుకొని. నీ ఫోన్ అంటే ఆ ఫోన్ కూడా తను గుంజుకుంటాడు. అంటే ఆ అబ్బాయి ఇస్తలేడు ఫోను, ఈ ఇస్తలేడు. వెనకట మాకు కూడా గిట్నే జరిగింది. ఫోను లేవు అప్పుడు, కానీ నీ ఇంటి దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వని అనేది అప్పట్లో. ఇప్పుడేమో ఆ ఫోన్ ఏమంటే ఇయ్యరు, అన్నీ ఇచ్చుకుంటారు. ఇప్పుడు నా ముందరనే అన్నీ ఇచ్చుకున్నారు. ఆ పిల్ల ఏది అడిగితే అది ఇస్తుంది, ఆడు ఆమె మీద పంతుండు, ఈడు ఈమె మీద పంతుంది. ఆడేదో అటుపక్క మళ్ళీ పుస్తకాలు అడ్డం పెట్టుకుని ఆడేదో ఇస్తుండు, ఈమెదో తీసుకుంటుంది, ఈమెదో ఇస్తుంది, ఆడేదో తీసుకుంటుంది. అన్నీ అయితేనే ఉన్నాయి. ఫోన్ నెంబర్ మాత్రం ఇయ్యరు. వెనకట లవర్లు ఉండేది మాకు కూడా, మాలాంటి వాళ్ళకి అప్పుడు, మా ఏజ్ వాళ్ళకి అప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ నెంబర్ అడిగితే చెప్పేది. ఇప్పుడేమో ఫోన్లు అడిగితే ఇస్తలేరు. కానీ అమ్మా కోరీలు ఇప్పుడు ఆడోళ్ళు అప్పుడైనా గట్టినవారు, ఇప్పుడైనా గట్టినవారు. ఆయన మారలేదు. క్యాలెండర్ మారింది, సంవత్సరం మారింది, అంతేగాని ఈ అబ్బాయి ఎట్లుండాలో అట్నే ఉన్నాడు, అమ్మాయి ఎట్లుండాలో అట్నే ఉంది. అన్నీ ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. కానీ ఫోన్ మాత్రం ఇస్తున్నారు. అప్పట్లో కూడా గట్టినే ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ అప్పుడు ఒక ఆమె నేను ఫోన్ నెంబర్ అడిగితే ఎంత అడిగినా ఇవ్వలేదు. ఏదైనా మాట్లాడేది, ఎంతసేపు అయినా కూర్చునేది, ఏదైనా మాట్లాడేది, మళ్ళీ పోయేది. నీ నెంబర్ ఫోన్ అంటే నెంబర్ ఇవ్వదు. ఇప్పుడు గట్టిన ఉన్నారు, అప్పుడు గట్టిన ఉన్నారు. అన్నీ ఇస్తారు కానీ ఫోన్ గుంజుకుంటూ ఇస్తలేరు. ఇప్పుడు చూస్తున్నా కదా నేను. అప్పుడు కూడా గట్టినే ఇక ఫోన్ నెంబర్ కానీ ఇవ్వలేదు. కానీ